أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله يغفر لكم ذنوبكم والله غفور رحيم. قل أطيعوا الله والرسول فإن تولوا فإن الله لا يحب الكافرين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ సునామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు దైవం సర్వేశ్వరుడు అల్లా మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లా ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 32వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదర సోదరిమణులారా, ఈ వాక్యంలో నిన్న మనము వినడం జరిగింది. ఒక విశ్వాసి దైవ ప్రవక్తను అనుసరించవలసినటువంటి ఆవశ్యకత, అవసరతను గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి మరి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందడానికి దైవం పంపినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్తను అనుసరించడము ఎంత ముఖ్యమో ఈ విషయంలో ఈ మాటలలో, ఈ వాక్యాలలో మనకు తెలియజేయడం జరిగింది. దైవ ప్రవక్తకు దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ ప్రవక్త, మీరు ప్రజలతో ఈ విధంగా చెప్పండి. ఏమని? మీకు నిజంగా దైవం పట్ల ప్రేమ ఉన్నట్లయితే, మనము చెప్పుకుంటుంటాం కదా, దైవం అంటే నాకు చాలా భయం అండి, దైవం అంటే నాకు చాలా ప్రీతి అండి, పాపభీతి నాకు ఉన్నది అని చాలామంది మనము చెప్పుకుంటూ ఉంటాం. మీకు నిజంగా దైవభీతి ఉన్నట్లయితే, మీ మనసులో దైవం పట్ల నిజంగా భయం ఉన్నట్లయితే, మీరు నన్ను అనుసరించండి. చూడండి, ప్రవక్తను అనుసరించండి అని చెప్పడం జరుగుతుంది. సోదరులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. విధేయత ప్రవక్తకు చూపించాలి అని ఇక్కడ ఒక ఆజ్ఞ లభించింది. విధేయతకు, ఆరాధనకు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే మనము దైవానికి ఆరాధన చేస్తాము, ఆయన ప్రవక్తకు విధేయత చూపిస్తాము. విధేయత అంటే ఆయన చెప్పిన ప్రకారము చేయడము, దీనిని విధేయత అంటారు. దైవానికి కూడా మనం విధేయత చూపిస్తాం. అయితే ఆ విధేయతకు ప్రవక్తకు చూపే విధేయతకు చాలా తేడా ఉంటుంది. దైవానికి విధేయత ఎందుకు చూపిస్తాము? మనము ఆయన ద్వారా పుట్టాము కాబట్టి, సకల వనరులన్నీ మనకు కలుగజేస్తున్నాడు కాబట్టి, మన సృష్టికర్త కాబట్టి దైవానికి ఇవ్వవలసినటువంటి విధేయత ఆయనకి ఇస్తాము. ప్రవక్తకు ఇవ్వవలసినటువంటి విధేయత ఎలాగంటే, మన మార్గాన్ని చూపించడం కోసము మనకు ఆయనను దైవం నియమించాడు అని, మరి ఆయన మీద దైవ గ్రంథం అవతరించిందని, ఏ ఆజ్ఞలైతే దైవం తన గ్రంథంలో ఇచ్చాడో వాటిని ఆచరించి చూపించినటువంటి ఒక మాదిరి, ఒక ఉదాహరణ అని ప్రవక్తకు విధేయత చూపిస్తాం. కానీ ఇక్కడ చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే, విధేయతకు, ఆరాధనకు తేడాను గమనించకుండా దైవానికి ఇవ్వవలసినటువంటి విధేయతను ప్రవక్తలకు ఇస్తుంటారు, దైవానికి చెల్లించవలసినటువంటి ఆరాధనను మరి ఆయన నియమించినటువంటి ప్రవక్తలకు చెల్లిస్తుంటారు. సోదరులారా, ఇది చాలా చేయరానటువంటి పని. ఎందుకంటే దైవము తన ప్రవక్తను ఆరాధించమని ఏ గ్రంథంలో కూడా చెప్పడు. ఎందుకంటే ఆరాధన అనేది, పూజ అనేది, పునస్కారాలు, ఈ మొక్కుబడులు, ఈ ప్రార్థనలు దైవం ఒక్కరికి చెందినటువంటి హక్కు. ఈ హక్కును మరి ఎవరికి కూడా ఆయన ప్రసాదించడు. గౌరవాన్ని ప్రసాదిస్తాడు, మరి
వాళ్లకు ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. తాను తలచిన వారికి మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప స్థానాలను ప్రసాదిస్తాడు దైవం. కానీ దైవత్వాన్ని ఎవరికి కూడా ఇవ్వడు. ఈ విషయాన్ని మనము అనుక్షణం కూడా మనసులో పెట్టుకోవాలి. తన దైవత్వాన్ని దైవము ఎవరికి కూడా ఇవ్వడు. అది ఆయన ఒక్కనికి చెందినటువంటి సొత్తు మాత్రమే. ఆయన ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్తలు అయినప్పటికీ కూడా, ఎంత దగ్గర ప్రవక్తలు అయినప్పటికీ కూడా ఆరాధన దైవత్వం అనేది ఎవరికి కూడా ఇవ్వడు. ఆయన ఒక్కనికి చెందినటువంటి హక్కు అది ఆరాధన అనేది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ప్రవక్తను హద్దులు మీరి ప్రేమించి, ఆయన ద్వారా నియమింపబడినటువంటి ప్రవక్తలను హద్దును మీరి ప్రవర్తించి ఏం చేస్తున్నాడు? దైవానికి ఇవ్వవలసినటువంటి ఆరాధన హక్కు ప్రవక్తలకు చెల్లిస్తుంటాడు. మనం చూస్తున్నాము ప్రపంచంలో అనేక మంది ఎవరైతే మంచిని బోధిస్తూ ఉంటారో, మంచిని బోధించడానికి దైవం తరపున నియమింపబడ్డారో, వారు బోధించినటువంటి ఆ దైవాన్ని విడిచిపెట్టి మరి వీళ్ళనే దైవాలుగా భావించడము మనము ప్రతి రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం సోదరులరా. దీనినే మరి దైవత్వంలో భాగస్వామ్యం చేయడం అంటారు. ఈ భయంకరమైనటువంటి పాపాన్ని దైవం ఎన్నడూ కూడా క్షమించునని మరి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి శైతాన్ అనేవాడు ఈ పాపాన్ని చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దైవం నుండి దూరంగా తీసుకుని వెళ్ళి నరకంలో త్రోసివేసేది ఈ పాపం కాబట్టే. సోదరులారా, మనం ఈ ప్రపంచంలోనికి వచ్చాము ఒక గొప్ప యుద్ధాన్ని, పోరాటాన్ని చేయడానికి. నిన్న మనము వినడం జరిగింది ఏ విధంగా మన పోరాటం ప్రారంభమైనదో, మనకు దుష్టశక్తి అయినటువంటి ఆ సైతాను. ఇదంతా కూడా ఒక యుద్ధరంగం. మనము పోరాడుతున్నాము వాడి మాయాజాలంలో పడకుండా. సోదరులారా, శత్రువు మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకోండి, మనము యుద్ధాన్ని చేయగలము. కానీ ఈ శత్రువు ఉన్నాడు చూసారా, మన కళ్ళకు కనబడడు. సాతాన్ అనగానే సినిమాలో చూపిస్తున్నట్టు 2 కొమ్ములు వేసుకుని పెద్ద తోక పెట్టుకుని ఉంటాడని చెప్పేసి మనం భావిస్తుంటాం సోదరులారా. కానీ సైతాన్ అనేవాడు మన మనసులో ఉన్నాడు. మన శరీరంలో రక్తం మాదిరిగా ప్రవహిస్తున్నాడు వాడు. కాబట్టి వాడి మాయాజాలము చాలా భయంకరంగా ఉంటుంది. ఏమాత్రం కూడా మనకు కనబడేది కాదు. కాబట్టి కనబడనటువంటి శత్రువుతో మనము పోరాడుతున్నాము. మన మనోకాంక్షలను వాడు లోబరుచుకుని తప్పులు చేయించడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి శత్రువు కళ్ళ ముందుంటే మనము జాగ్రత్త పడవచ్చు. కానీ ఈ శత్రువు ఉన్నాడు చూసారా, మన మనసులో దూరి కుతంత్రాలు లేపుతూ ఉంటాడు. కాబట్టి సోదరులారా, మనకు కనబడినటువంటి శత్రువుతో మనము పోరాటం చేస్తున్నాము. చాలా జాగ్రత్తగా మనము పోరాడాలి. లేకపోతే ఏం జరుగుతుంది? ఒక మంచి వ్యక్తిగా మన ముందుకు వస్తాడు, మన శ్రేయోభిలాషగా మన ముందుకు వస్తాడు, మన మనసులో కుతంత్రాలు లేపుతుంటాడు, మరి మార్గాన్ని తప్పిస్తుంటాడు. కాబట్టి దైవ ప్రవక్తలను అమితమైనటువంటి ప్రేమ ద్వారా మనిషి ఏం చేస్తున్నాడు? ఈ రోజున దైవానికి ఇవ్వవలసినటువంటి ఆ హక్కును ఆ ప్రవక్తలకు చెల్లిస్తున్నాడు. సోదరులారా, ఈ విధంగా శైతాను మనసులో ఏ ఆలోచనలు రేపుతాడంటే, దైవ ప్రవక్త అయినా, దైవానికి ఎంతో దగ్గరైన వాడు, ఆయన ద్వారా నియమింపబడ్డవాడు, అనేక అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన దైవం కనబడడు కదా, ఆయన ప్రవక్త కనబడుతున్నాడు కాబట్టి ఈయననే దైవంగా భావించు అని మనసులో కుతంత్రాలు లేపుతాడు. సహజంగా మనిషి ఏదైనా కళ్ళ ముందు కనబడితేనే దాన్ని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటాడు, నమ్ముతుంటాడు. కాబట్టి ఎవరైనా ఏదైనా అద్భుతాలు చేశారనుకోండి, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడే, ఈయనే దైవమేమో అని చెప్పేసి అతనిని దైవంగా భావిస్తాడు. సోదరులారా, ఇక్కడ ఎందుకంటే దైవతత్వాన్ని మనము తెలుసుకోకపోతే, ఆయన గుణగణాలను మనము తెలుసుకోకపోతే, ప్రతి వస్తువును, ప్రతి మనిషిని కూడా దైవాలుగా భావించే మనము ప్రమాదం ఉన్నది. ఎవరు మనకు ఎక్కువగా మంచి చేస్తుంటే వాళ్ళను దైవంగా భావించవచ్చు. ఎవరు ఎక్కువగా అద్భుతాలు చేసి మరి మాయలు మంత్రాలు చేస్తుంటే వాళ్ళను దైవాలుగా భావించవచ్చు. ఎందుకంటే దైవం అనే ఆ తత్వం మనకు తెలియకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి సోదరులారా, ఒక విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం అనేవాడు ఎన్నడూ కూడా మనిషిలా రాడు, మనిషి కాడు. అదేవిధంగా మనిషి ఎన్నడూ కూడా దైవం కాజాలడు. బలహీనమైనటువంటి ఈ మనిషి, ఆ బలహీనతలకు అతీతుడైనటువంటి ఆ దైవము ఎన్నడూ కూడా కాజాలడు. అందుకనే గ్రంథాలను పరిశీలిస్తే ఇదే సత్యాన్ని మనకు బోధపరుస్తూ ఉంటాయి.
బైబిల్ గ్రంథం పరిశీలిస్తే అక్కడ చెప్పడం జరుగుతుంది, మనుషులతో కలిసి యెహోవా భూమి యందు నివాసము చేయున ఆకాశములు మహా ఆకాశములు కూడా ఆయనను పట్టజాలవే అని చెప్పడం జరిగింది. కాబట్టి భూమి మీద ఆయన రావాల్సిన అవసరం ఏముంటుంది? ఆకాశాలు మహాకాశాలే ఆయనను పట్టజాలవు. సమస్త విశ్వమంతా కూడా ఆయన చేతిలో ఇమిడి ఉన్నది అని చెప్పేసి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తుంది. దైవం చెప్తున్నాడు అంతిమ గ్రంథం ఖురాన్లో, సమస్త విశ్వమంతా కూడా నా కుడి చేతిలో ఇమిడి ఉన్నది, సప్తాకాశాలు నా ఎడమ చేతిలో చేతి రుమాలు మాదిరిగా నేను చుట్టుకుని ఉన్నాను అంటాడు. సోదరులారా, అంత శక్తిమంతుడైనటువంటి దైవం యొక్క గుణగణాలు మనకు తెలియకపోతే ప్రతి మనిషిని దైవంగా భావిస్తాం. మనం మంచిని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా మనకు దైవాలే. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకునేయకుండా మరి శైతాన్ ఏం చేస్తాడంటే మనుషులను దైవాలుగా భావించమని ప్రబోధిస్తూ ఉంటాడు, ప్రవక్తలను దైవాలుగా భావించమని ప్రబోధిస్తూ ఉంటాడు. ఇంకా మనిషి కంటే తక్కువైనటువంటి జీవజాలను మరి దైవాలుగా భావించమని ప్రబోధిస్తూ ఉంటాడు. వాడి మాయాజాలను మనం పడ్డామంటే దేవుని ఆరాధన నుండి దూరంగా పోతూనే ఉంటాము. ఈ సంగతి మనకు తెలియదు, అనుకుంటుంటాము దైవాన్ని చాలా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానే అని. కానీ వాస్తవానికి దైవాన్ని ప్రేమించడం లేదు. అతను ఏం చేస్తున్నాడు? దైవానికి దూరం అయ్యే పనులు చేస్తున్నాడు, ఆగ్రహాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు ఒక స్వరూపాన్ని కల్పించకు, ఎందుకంటే నా స్వరూపం అనేది ఎవరికి కూడా తెలియదు. నాకు ఒక ఆకారాన్ని కల్పించకు, నా ఆకారం ఎవరికి కూడా తెలియదు. నేను ఇక్కడ ఎవరికి కూడా కనిపించను, మీ కళ్ళకు నన్ను చూసే శక్తి లేదు ఇక్కడ అని దైవం ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నప్పటికీ కూడా ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించి మనము ఆరాధించాము అంటే ఆయనను అవమానం చేసినట్లే. ఈ విధంగా కల్పించమని బోధిస్తూ ఉంటాడు ఆ సైతాను. తద్వారా దేవుని నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి సోదరులారా, మహా జాగ్రత్తగా మనము ఉండాలి. దైవానికి ఏ సాటి ఎవరిని కూడా కల్పించకూడదు. ప్రవక్తలను నిశ్చయంగా మనము గౌరవించాలి, వాళ్ళను ప్రేమించాలి. ఆ ప్రవక్తలు ఎవరైనా కూడా, ఆదాం దగ్గర నుండి అబ్రహాము ప్రవక్త, మోషే ప్రవక్త, ఇంకా నోవాహు ప్రవక్త, క్రీస్తు యేసు, ముహమ్మద్ ప్రవక్త, ఎంతమంది వచ్చిన దైవం వాళ్ళందరిపై కూడా శాంతిని కురిపించుగాక. మానవాళికి మార్గాన్ని బోధించడం కోసం వచ్చినటువంటి పరమ పవిత్రులు, పరమ పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా, వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మనం సరిపోము. అయితే సోదరులారా, వాళ్ళ పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనము వాళ్లకు ఆరాధన చేయకూడదు. వాళ్లకు ఆరాధన చేశాము అంటే వాళ్ళ బోధనలకు వ్యతిరేకంగా మనం చేస్తున్నట్లే. ఈ విషయాన్ని మనం అనుక్షణం కూడా గమనించాలి. కాబట్టి సోదరులారా, మరి వాళ్ళను ఆరాధించే విధంగా శైతాను మరి ప్రలోభ పెడుతుంటాడు. దైవం నీకు కనబడడు, నీ కళ్ళ ముందు ప్రవక్త ఉన్నాడు కదా, ఈయననే దైవంగా భావించు అని చెప్పేసి ఆ దైవానికి ఆకారం కల్పించే విధంగా మరి ప్రబోధిస్తూ ఉంటాడు. వాడి మాయలో పడిపోతున్నారు మరి చాలా మంది జనం కూడా. చూడండి, మీరు ఒక స్వరూపాన్ని కల్పించకండి అని గ్రంథాలు ఘోషిస్తున్నప్పటికీ కూడా ప్రతి ఇంటిలో కూడా ఆయనకు ఒక స్వరూపాన్ని మనం కల్పించి ఆరాధిస్తున్నాం సోదరులారా. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరిగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు తన శిష్యులను పిలిచి చెప్పారు, చూడండి, దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో నేను అది మీకు తెలియజేశాను. కాబట్టి ఆయనకు సాటి సమానము మీరు కల్పించకండి. మీకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను వాళ్ళ అనుచర సమాజము దైవాలుగా భావించి మార్గాన్ని తప్పిపోయారు. మీరు ఆ పని ఎంత మాత్రం కూడా చెయ్యకండి. నన్ను మీరు ప్రపంచం ముందు దేవుని దాసునుగా మాత్రం మీరు సాక్ష్యం ఇవ్వండి. నేను దేవుని కుమారుడనో లేకపోతే దైవాంశ సంభూతుడనో కాదు, నేను కేవలము మానవ మాత్రుణ్ణి, మీలాంటి వాడినే. అయితే దైవము నా మీద ఆయన సందేశాన్ని పంపించాడు అంతే. కాబట్టి మానవులు ఎవరిని దైవాలుగా భావించకండి అని ఆయన చాలా ఖచ్చితంగా తాకీదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ఫోటో ఏ ముస్లిం ఇండ్లలో కూడా లభించదు సోదరులారా. ఒకవేళ ప్రవక్త వారు ఈ తాకీదు చేయలేదనుకోండి, ప్రతి ముస్లిం ఇంట్లో కూడా ప్రవక్త వారి ఫోటో ఉండేది. ఆయన ఫోటోకు దండ వేసి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేవారు. అంత భయంకరమైనటువంటి మరి పాపం నుండి రక్షించడం కోసం ప్రవక్త వారు ముందుగానే హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వాస్తవానికి మన హృదయాలను ఇవి బాధ పెడుతుంటాయి. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా మనకు బాధను కలిగిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, బాధ కలిగించినప్పటికీ కూడా మరి సత్యము మనం స్వీకరించామంటే మనకు స్వాంతన లభిస్తుంది, మనకు స్వస్థత లభిస్తుంది.
మందు చేదైనప్పటికీ కూడా ఏ విధంగా అయితే మన యొక్క రోగాన్ని అది తొలగిస్తుందో, అదేవిధంగా సత్యం చేదైనప్పటికీ కూడా సత్యాన్ని మనము గ్రహించి దానిని అనుసరించే ప్రయత్నం చేశామంటే నిశ్చయంగా ఆ సత్యం మనకు నెమ్మదినిస్తుంది. కాబట్టి సోదరులారా, ఒక మనిషి సాఫల్యం పొందాలి అంటే, ఒక మనిషి నిత్య జీవాన్ని పొందాలి అంటే, ఒక మనిషి స్వర్గాన్ని పొందాలి అంటే అతను తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపకూడదు. దైవం అతనికి గ్రంథాన్ని, ప్రవక్తలను పంపించాడు. మనందరి కోసం, మన కాలం కోసం వచ్చినటువంటి గ్రంథము, అంతిమ గ్రంథం ఖురాను, మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి వీరి అడుగుజాడలలో మనం జీవితం గడిపినట్లయితే నిశ్చయంగా ఇహపరలోకాలలో సాఫల్యాన్ని పొందుతాము. కాబట్టి ఇక్కడ చెప్పే ఉద్దేశం కూడా అదే. మీ అందరినీ కూడా అంతిమ దైవ గ్రంథం, మీ అందరి గ్రంథమైనటువంటి ఖురాన్ వైపునకు మిమ్మల్ని ఆకర్షించాలి, మిమ్మల్ని ఆహ్వానించాలి. మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని చదవాలి. ఇందులో మీ ప్రభువు మీకోసం ఏదైతే మరి పంపించాడో సందేశాన్ని, అది మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించాలి. ఆ సదుద్దేశంతోనే మరి ప్రతి దినము కూడా ఈ ఖురాన్ను మరి మస్జిద్ నుండి చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనిషి మరి అతను ఇహపరలోకాల సాఫల్యానికి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను అనుసరించాలి. మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం వ అన్జల్నా ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ అందరి వద్దకు మీ ప్రభు తరపు నుండి ఒక స్పష్టమైనటువంటి జ్యోతి వచ్చేసింది. మీ అందరికీ మార్గాన్ని చూపించే ఒక వెలుగును నేను పంపించాను. కాబట్టి ఇకపై ఎవరైతే దైవాన్ని మరి విశ్వసించి ఆయన ఆజ్ఞమైన జీవితం గడుపుతారో, ఈ గ్రంథాన్ని ఎవరైతే తమ హృదయాలకు హత్తుకొని వాటి ప్రకారం జీవితం గడుపుతారో, దైవము ఒక శుభార్తనిస్తున్నాడు. ఫబషరల్లజీన ఆమను వ అమలు స్వాలిహాతి అన్న లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్. ఈ గ్రంథాన్ని విశ్వసించి దీని ప్రకారం ఎవరైతే జీవితం గడుపుతారో వారికి కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధంగా ఉన్నాయి అని దైవము మరి శుభార్తనిస్తున్నాడు. సోదరులారా, ప్రపంచంలో కూడా శాంతి, పరలోకంలో కూడా ప్రశాంతత. మరి అంతేకాదు సుమా, దైవ గ్రంథంతో పాటు దైవ ప్రవక్తను కూడా మనం అనుసరించాలి. ఈ విషయాన్ని కూడా మరి ఖురాన్లో చెప్తున్నాడు. ఫఅమ్మల్లజీన ఆమను బిహి ఫఅజ్జరూహు వన్నసరూహు వత్తబఉ నూరల్లజీ మఅహు. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని మరి సహకరించి ఆయనను సమర్థించి ఆయన మీద అవతరింపజేయబడినటువంటి ఈ ఖురాన్ను ఎవరైతే విశ్వసించి దాని ప్రకారము మరి జీవితం గడుపుతారో వారికి స్వర్గం అనే శుభవార్త ఉన్నది అని చెప్పేసి దైవము మరి ఒక శుభవార్తనిస్తున్నాడు. సోదరులారా, కాబట్టి ఒక వ్యక్తి తాను సాఫల్యాన్ని పొందాలి అంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తప్పనిసరిగా అనుసరించాలి. వారిని మరి వారి అడుగుజాడలలో అతను తన జీవితాన్ని గడిపినట్లయితే కేవలము పరలోకంలో కాదు, ప్రపంచం కూడా మరి శాంతిమయం అయిపోతుంది. ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణం జరుగుతుంది. సోదరులారా, మరి ఆ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా దైవభీతి పరులే ఉంటారు. ఎవరైతే దైవభీతి పరులే ఉంటారో వారి ద్వారా పాపాలు జరగవు, తప్పులు జరగవు. ఎందుకంటే దైవభీతి పరుడు ప్రపంచం కోసం కాదు, పరలోకం కోసం బ్రతుకుతాడు, పరలోక సాఫల్యం కోసం బ్రతుకుతాడు. కాబట్టి తుచ్చమైనటువంటి ఈ ప్రాపంచిక ప్రయోజనాలను గురించి ఎంత మాత్రం కూడా ఆలోచించడు. ఈ రోజున మనిషికి ఇది కరువైన కారణంగానే తుచ్చమైనటువంటి ఈ ప్రాపంచిక ప్రయోజనాలను పొందే నిమిత్తము అనేక రకాల తప్పులు, పాపాలు, పొరపాట్లు, మరి అనైతికమైనటువంటి పనులు చేస్తున్నాడు. సోదరులారా, కాబట్టి మనిషిలో దైవభీతి కలగాలి అంటే మరి దైవభీతి, పాపభీతి, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు కలగాలి అంటే అతను తప్పనిసరిగా తన దైవం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను అతను అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రవచనాలను అతను మరి విశ్వసించి జీవితం గడిపినట్లయితే నిశ్చయంగా అతనిలో దైవభీతి కలుగుతుంది, పాపభీతి కలుగుతుంది. ఇటువంటి పాపభీతి పరుల వలన చక్కటి సమాజం ఉనికిలోనికి వస్తుంది, ఉత్తమమైనటువంటి సమాజం ఉనికిలోనికి వస్తుంది. మరి ప్రపంచమంతా కూడా శాంతి మరి ప్రబలుతుంది, శాంతి స్థాపించబడుతుంది. కాబట్టి సోదరులారా, మరి ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశము. అనుక్షణం కూడా మీరు ఈ అంశాన్ని గురించి మనసులో పెట్టుకోండి. అదేమిటంటే, ఒక వ్యక్తి సాఫల్యాన్ని పొందడానికి దైవం పంపినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్తను అనుసరించాలి.
ప్రతి కాలాలలోనూ దైవం గ్రంథం పంపాడు. మన కాలం కోసం మరి ఖురాన్ను మరియు ప్రవక్త ముహమ్మద్ వారిని పంపాడు. కాబట్టి మన బాధ్యత ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ఆయన మీద అవతరింపజేయబడినటువంటి ఖురాన్ను మనము అనుసరించాలి. దైవం అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ పట్ల మరియు ప్రవక్త ముహమ్మద్ వారి పట్ల ఉన్నటువంటి అపోహలు తొలగించి మరి యథార్థాలను మనకు తెలియజేసి వారిని మనము అనుసరించే విధంగా దైవము మనందరి మనసులను కూడా తెరవాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.